సో పవన్ కళ్యాణ్ పార్టీ ఉండదు అక్కడ, జనసేన ఉండదు, తెలుగుదేశం పార్టీ కూడా కనపడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంటుందా? వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పటి వరకు జనం కోరుకుంటారో అప్పటి వరకు ఉంటుంది. అందుకే ఇప్పుడు మమ్మల్ని కోరుకుంటున్నారు. 24 రేపు ఎన్నికల్లో జూన్ 4న కోరుకోలేదు. కోరుకోకపోతే అప్పుడు మాట్లాడదాం. మేం చెప్తున్నాం మా నమ్మకం. మేము 151 సీట్లకు మించి గెలవబోతున్నాం. ఓకే, దాదాపుగా 22 మంది ఎంపీల్ని మళ్ళీ గెలవబోతున్నాం. 22 మంది ఎంపీల్ని మళ్ళీ గెలవబోతున్నాం. బీజేపీకి సంబంధించి బోలంత మంది ఎంపీలు వచ్చి కూర్చున్నారండి ఇక్కడ. సీఎం రమేష్ గారు ఉన్నారు, సుజనా చౌదరి గారు ఉన్నారు, ఎట్లా అయినా సరే వాళ్ళు గెలుస్తారు. చాలా మంది ఒలింపిక్స్ భారత్ గారు ఉన్నారు అక్కడ విశాఖపట్నం. చాలా మంది ఒలింపిక్స్ కి వెళ్తారండి. మెడల్స్ అందరికి రావండి. సో మాకు వస్తాయి, మాకు సీట్లు వస్తాయి, మాకు కాన్ఫిడెన్స్ కాదండి రాజేంద్రారెడ్డి గారు. మామూలుగా మంచి ఫైటర్ కి నేను గెలుస్తానని చెప్పడం స్ఫూర్తిదాయకం అంటామా లేకపోతే అతి విశ్వాసం అంటామా? ఆత్మవిశ్వాసం నేనంట. ఓడిపోయిన రోజు మీరు ఏమన్నా మేము పడతాం. 5 సంవత్సరాల పాటు ప్రజల నుంచి ఎదుర్కొన్న ఇబ్బందులు కానీ, వాళ్ళు కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది కొన్ని విషయాల్లో వాళ్ళు మిమ్మల్ని చీత్కరించుకున్న సందర్భాలు కానీ, లాస్ట్ ఎలక్షన్స్ టైంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటివి బయటకు వచ్చినప్పుడు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి ఏ రకంగా సమాధానం చెప్పాలని సమాధానం వెతుక్కున్న పరిస్థితులు కానీ, ఆ బొమ్మను ఎందుకు పెట్టారు, అవసరం ఉందా అని చెప్పి వాళ్ళు మాట్లాడినప్పుడు ఆన్సర్లు ఇవ్వలేక కొన్నిటికి మీరు ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులు కానీ, ఇవేవి కూడా అసలు ఎన్నికల్లో ప్రభావం చూపించలేదా? ఖచ్చితంగా చూపించలేదు. ఎందుకు చూపించవు? ఎందుకంటే అబద్ధాలు కాబట్టి. అది అబద్ధాలని మీరు చెప్తున్నారు, అది వాళ్ళు నిజమని అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారు, జనం అనుకోలేదు. గ్రామస్థాయిలో నేను కూడా వెళ్ళాను సార్, చాలా చోట్ల వాళ్ళు అన్నారు. కొంత చాలా చోట్ల మీ నెల్లూరు జిల్లాలోని 2-3 చోట్లకి వెళ్ళినప్పుడు అదేంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎట్లా వేసుకుంటారు, దాని మీద ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు వస్తుందని అడిగారు వాళ్ళు. ఈ సేవ కార్యక్రమంలో మనం ప్రతి నెల కరెంటు బిల్లు చెల్లిస్తే చంద్రబాబు నాయుడు మొహం ఉండాలి, మనం ఆయన గ్లామర్ చూడాలి. కానీ ఈ సేవ మీ సేవలో మనం కట్టేదానికి మళ్ళీ ట్యాక్స్ కూడా వేస్తాడు. కానీ ఒక పాస్ పుస్తకం మీద ఒకవేళ ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉంటే, ఏ ముఖ్యమంత్రి గారు ఉంటే ఆ ముఖ్యమంత్రి గారి బొమ్మ అదేం పర్మనెంట్ కాదే. చంద్రబాబు నాయుడు బొమ్మలు గతంలో వేసుకోలేదా? ఆఖరికి శ్మశానంలో రాళ్ళకు కూడా వేశారు ఆయన. మరి అన్యాయంగా దుర్మార్గంగా మాట్లాడడానికి నోరుంది. మేము అనడానికి ఉన్నాం, మీరు వినడానికి ఉన్నారు, మీరు మాత్రం మమ్మల్ని ఏమనకూడదంటే ఎంతవరకు ఊరుకుంటాం? ఖచ్చితంగా దాంట్లో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. నేను ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు ఒకరు గుడికి వెళ్ళి ఉదయాన్నే రోజు పూజ చేస్తుంటారు, కానీ ఆ మహిళ గురించి ఎవరన్నా వేరేగా 4 రోజులు చెప్తే మొగుడు కూడా నమ్మడు. కానీ 4 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత కూడా అదే చెప్తుంటే మొగుడికి కూడా అనుమానం రావచ్చు. అదే విధంగా సమాజాన్ని కలుషితం చేసే ఆ 2 విషపత్రికలు, ఆ సదరు ఛానల్స్ వాళ్ళ నోర్లు వేసుకొని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏదైతే దుర్మార్గంగా ప్రవర్తించారో ఖచ్చితంగా అపోహలు సృష్టించిన మాట వాస్తవం. ముఖ్యంగా మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఆత్మవిశ్వాసం ఉన్న నాయకుడు, కాన్ఫిడెన్స్ ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఉన్నారు. ఒకే జెండా ఉంది. మా అజెండా స్పష్టంగా ఉంది. బలం లేక, ఈడ్చలేక, గాలి కొట్టించుకునే పత్రికలు లేకపోతే జాకిలు పెట్టి లేపే ఛానల్స్తోని మళ్ళీ పొత్తులు, ఒకరికి 3, ఆ 3లో కూడా నిబద్ధత లేదు. మేనిఫెస్టో ఇచ్చే రోజుకి దాని మీద 3లోంచి ఒకరు మాయం. బీజేపీ లేనే లేదు, మోడీ గారు లేరు, పురంధేశ్వర్ గారి ఫోటో కూడా లేదు. సిద్ధార్థనాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జి కనీసం దాన్ని ముట్టుకోవడానికి కూడా అసహించుకున్నాడు. ఆ మేనిఫెస్టో వద్దు ఉండని లేని. దాని తర్వాత ఆంధ్రజ్యోతి ఈనాడులో వేసిన ఫ్రంట్ పేజ్ యాడ్లలో కూడా బాబుని మళ్ళీ రప్పిద్దామనే స్లోగన్లే వాళ్లే రాసుకొని ఫోటోషాప్ చేసిన ఫోటోని ఎప్పుడో 25 ఏళ్ల క్రితం పెట్టేసి మీ భూమి మీది కాదని చెప్పి అపోహలు కల్పించి ఏదైతే అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నారో దాంట్లో పవన్ కళ్యాణ్ ఎక్కడా లేడు. అంటే పేరు కూటమి, కానీ ఉన్నది ఒకడే. ఖచ్చితంగా అందుకే పేరు ఏదైతే కూటమి పేరుతో వచ్చారో వాళ్ళకి తప్పదు ఓటమి. కూటమి ఫర్ ఓటమి, మాది గెలుపు. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నినాదం, ఒక హీరోకి ఒక విలన్ కి చాలా తేడా ఉంటుందండి. ఒక హీరో ఏమంటాడంటే, నేను చేసిన పనులన్నీ మీకు చేరుంటే, నేను చెప్పిన పనులన్నీ చేసుంటే, ముఖ్యంగా 129 హామీలు ఇచ్చా, 128 సంపూర్ణంగా అమలు చేశా, ఒక్క హామీని పాక్షికంగా మాత్రమే అమలు చేయగలిగా, కాబట్టి నన్ను ఆశీర్వదించండి. నేను ఉత్తుత్తి హామీలు ఇవ్వను, ఇచ్చిన వాటికి కట్టుబడి ఉంటాను, ఖచ్చితంగా వాటిని అమలు చేస్తానని మీతో పోటీ పడకుండా నిబద్ధతతో ఆర్థిక పరిస్థితి గురించి తెలిసి 55,000 కోట్లు ఇవ్వడానికి నేను ఇన్ని అగచాట్లు పడుతుంటే 1,23,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చేస్తానని అబద్ధం హామీలు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో తెలుసా? హామీలే కదా, ఇచ్చి పడేస్తే పోలా, చేసేదా సచ్చేదా అని అతని సిద్ధాంతం. కాబట్టి ప్రజలు కూడా అదే లెక్కలో చేశారు. ఆయన చెప్తుంటాడు, మనం ఓటు ఎందుకు వేస్తాం?
ఆయన చెప్తుంటాడు, మనం కూడా సరేనంటాం, కానీ ఓటు ఎందుకు వేస్తాం పిచ్చోళ్ళు అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. వాలంటీర్ల వ్యవస్థను కదిలించి వృద్ధుల్ని ఏదైతే ఇబ్బంది పెట్టారో, ఇళ్ళు ఏవైతే కట్టకుండా ఇంకా చాలా కట్టాల్సినవి ఉన్నాయి, స్థలాలు ఇచ్చాడు జగనన్న, అవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి. ఇతను చంద్రబాబు నాయుడు గారిని వస్తే అవి పూర్తి చేయకుండా వాటిని పాడు పెడతాడని ఏదైతే మహిళల్లో ఉందో, మహిళలను అనేక రకాలుగా ఏదైతే ఆదుకున్నాడు, ఖచ్చితంగా కూడా ఇవన్నిటినీ పోను. ల్యాండ్ టైటిల్ యాక్ట్, దీని గురించి 2 నిమిషాలు మాట్లాడతాం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే అసలు ఏంటి, దీన్ని ఎవరు తెచ్చారు, అసలు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆకాశాన్ని దించారా? ఈ యాక్ట్ని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఉందా, మేము తీసుకొచ్చి అమలు చేస్తున్నాం అనే దాని గురించి లోతుల్లో పోకముందే, అబద్ధం ఊరంతా షికారు చేసే విధంగా, నిజం ఊరు దాటక ముందే ఇది రాష్ట్రం అంతా పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది దేశంలోకి తేవాలని యూపీఏ ఆలోచిస్తే, మోడీ గారికి దాంట్లో పాయింట్స్ అన్ని నచ్చిన తర్వాత బాగా విస్తృతంగా చర్చ చేసి దాన్ని ఒక ఫార్మాట్ లోకి తీసుకొచ్చిన తర్వాత నీతి ఆయోగ్కి ఇస్తే, నీతి ఆయోగ్ 18 రాష్ట్రాలకి అమలు చేయమని సిఫారసు చేస్తే దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఆంధ్రప్రదేశ్లో 16,552 గ్రామాలు ఉన్నాయి కిషోర్ గారు. 6,000 గ్రామాల సర్వే మాత్రమే చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఇంతవరకు అమల్లోకి రాలా. రీసర్వే చేసింది కూడా అందుకేనని మాట్లాడుతున్నారు. సర్వే చేస్తారండి, సర్వే చేయడం తప్పెట్టవుద్ది అంటే, మీ భూమి మీద కాదా అని సర్వేలు చేస్తే తప్పెట్టవుద్ది అంటే. అసలు మీరు ముఖ్యంగా ఇది పూర్తి చేసి చెప్తా. సో 16,552 గ్రామాల్లో 6,000 గ్రామాలకి సర్వే పూర్తయింది. ఇది మన రాష్ట్రంలో మాత్రమే జరగడం లేదు, దేశంలో 18 రాష్ట్రాల్లో సర్వే ఆఫ్ ఇండియా, నాట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే చేస్తుందో సర్వే దేశవ్యాప్తంగా, దాంట్లో భాగంగా జరిగింది. దాంట్లో జరిగిన తర్వాత కూడా మిగతా అన్ని గ్రామాల సర్వే పూర్తయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏంటి, దీంట్లో ఉన్న విధి విధానాలు ఏంటి అనేది ప్రజలందరికీ చెప్పాలి, అసెంబ్లీలో విస్తృతంగా చర్చ జరగాలి. పయ్యావుల కేశవ్ గారు దీన్ని సమర్థించారు అసెంబ్లీలో. అంతేకాదు సుజనా చౌదరి గారు కానీ, లేకపోతే సీఎం రమేష్ గారు పురంధేశ్వర్ గారిని సమర్థించారు, మోడీ గారు సమర్థించారు, అమిత్ షా గారు సమర్థించారు. ఈ యాక్ట్ తీసుకొచ్చిందే బీజేపీ ప్రతిపాదించిన యాక్ట్. బీజేపీతో పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కొంచెమైనా సిగ్గుసరం ఇంగితో ఉంటే అడగాల్సింది, నిలదీయాల్సింది ఎవరిని? బీజేపీని లేదా ఎన్డీఏని. వీళ్ళు ఎన్డీఏలో పార్ట్నర్లుగా చేరి తగుదనమ్మా అని చెప్పి చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, ఉత్తుత్తి కాగితాలు తెచ్చి ఇలా చింపేయడం, ఇలా తగలబెట్టడం, మీ భూమి మీది కాదని చెప్పడం ఏదైతే ఉందో, ఇది కేవలం ఇదిగో బూచోడు వస్తున్నాడు, అదిగో బూచి కాబట్టి నాకు ఓటేయండి. సో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఒక బూచిగా చూపించాడు. అసలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటి? మీరు ఒక పొలం కొనుక్కున్నారు, దానికి మీకు రక్షణ ఉందా? మీరు ఒక స్థలం కొనుక్కున్నారు, దానికి మీకు రక్షణ ఉందా? మీకు తెలియకుండా స్థలం మీది ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్టర్ అవుతుందని మీకు తెలుసా? అవుతుంది. అలాగే మీ పొలం ఎవరిదైనా రిజిస్టర్ చేసుకుంటే మీకు తెలియకముందే అది అయిపోతుంది. ఒక ప్లాట్, నార్త్ ఈస్ట్ ప్లాట్ ఏదైనా ఒక లేఅవుట్ లో ఎవరికైనా నచ్చి అడిగితే 25 మందికి 40 మందికి అమ్మిన దాఖలాలు లేవా ఈ దేశంలో? అలా ఎప్పుడూ జరగకుండా ఉండాలంటే మీరు కొనుక్కున్న మొక్క, అది ఇంటి స్థలం గాని పొలం గాని ఏదైనా గాని ఆస్తి ఏదైతే ఉందో అది మీకు తప్ప ఇంకెవరికి చెందదని గ్యారంటీ ఇచ్చే యాక్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి ఒక విధి విధానంతో పాటు, ఒక 10 ఫింగర్స్ యొక్క ఫింగర్ ప్రింట్ తో పాటు, 2 కళ్ళ యొక్క ఐరిస్ తో పాటు, ఒక స్కాన్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ స్కాన్ కోడ్ తో రూపొందించే పక్కా ఎలక్ట్రానిక్ జనరేటెడ్ స్టాంప్ పేపర్స్ తో ఏదైతే వస్తాయో వాటిని జెరాక్స్లని ప్రచారం చేశారు ఈ దుర్మార్గులు. ఎలక్ట్రానిక్ స్టాంప్ పేపర్స్ ఎప్పుడు కూడా ట్యాంపర్ ప్రూఫ్. అవి ఎందుకంటే పాత రోజుల్లో డేట్లతో వీలునామా రాసినట్టు, పాత రోజుల్లో ఇంకెవరికన్నా దాన్ని అమ్మేసినట్టు నకిలీ స్టాంప్ పేపర్లు పాత ఎవరైనా దగ్గర ఉంటే వాటితో రాసి ట్రాన్సాక్షన్ చేసే వీలే లేదు. ఏ రోజైతే ఎలక్ట్రానిక్ జనరేటెడ్ స్టాంప్ పేపర్ ఆ రోజు ఆ సమయం అన్ని మెన్షన్ అయిన తర్వాత దానికి ఉన్న స్కాన్ కోడ్ ప్రకారం ఆ ఆస్తి పర్మనెంట్ గా మీదే. ఆ స్కాన్ మీద మీరు ఒక్కసారి అలా అంటే, ఏదైతే మీరు పేటిఎం ద్వారానో, ఫోన్ పే ద్వారానో, గూగుల్ పే ద్వారానో, ఒక కొబ్బరి బండి అమ్మడుకో, లేకపోతే ఒక చిన్న వ్యాపారాలు చేసుకునే వెండర్స్ కో మీరు ఈరోజు పేమెంట్ ఇస్తుంటే, ఒక ఆటో డ్రైవర్ కి సైతం ఏ స్కాన్ కోడ్ కి మీరు పే చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే చేరుతుంది కదా. ఎంత ఫుల్ ప్రూఫ్ గా ఉంది. అలాగే రేపు మీ ఆస్తి పత్రం మీద ఆ స్కాన్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ స్కాన్ కోడ్ మీద మీరు అలా టచ్ చేయగానే ఆ డాక్యుమెంట్ ఎవరిది, ఆ ఆస్తి ఎవరిది, ఎవరికి సంబంధించింది, దానికి లింకులన్నీ కూడా దాంట్లో వచ్చేస్తాయి. హీ కెనాట్ చీట్ ఎనీబడి అన్నమాట. సో అంత ఫుల్ ప్రూఫ్ గా ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఎవరి ఆస్తి వాళ్ళు తప్ప ఎవరు అమ్మేదానికి వీల్లేని ఇంత మంచి యాక్ట్ గురించి ఈ దుర్మార్గులు
చంద్రబాబు నాయుడు అంటే దుర్మార్గమైన ఆశ ఉన్నవాడు, అధికారం కోసం అబద్ధం చెప్తున్నాడు. సోకాల్ పిచ్చోడు, పచ్చళ్ళు అమ్మేవాడు, ఫిలిం సిటీ కట్టిన తర్వాత కూడా 89 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా సిగ్గు లేకుండా ఏదైతే నిష్పక్షపాతంగా ఉండాల్సిన జర్నలిజం వృత్తిలో ఉండి నీచంగా అబద్ధాలు రాస్తూ ఆ రాధాకృష్ణ అనే బాధాకృష్ణ గాని, పనికిమాలిన దుష్ట చతుష్టయం గాని, ఆ ఛానల్ ఓనర్లు గాని, చంద్రబాబు నాయుడు అనేవాడు వాళ్ళ ముఠా నాయకుడుగా ఉన్నాడు కాబట్టి వాడిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే అప్పుడు మళ్ళా ఇంకా ఫిలిం సిటీలు కట్టొచ్చు, ఇంకా ఛానళ్ళు పెట్టేయచ్చు, ఇంకా వ్యాపారాలు చేసి దోచుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ని గుల్ల చేయొచ్చు. ఆ కోరికతో వాళ్ళ ముఠా నాయకుడు ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం అబద్ధాలు విస్తృతంగా ప్రచారం చేశారు. నిజం నిద్ర లేకముందే అబద్ధాన్ని రాష్ట్రం అంతా పరిచయం చేసిన దుర్మార్గులు వీళ్ళ ఖచ్చితంగా శిక్ష వేయించే విధంగా A1 A2గా సిఐడి దగ్గర కేసు నమోదైంది నారా చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద. ప్రస్తుతానికి ఇంకా హోల్డ్ లో ఉంది. వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ ఇట్, వీ విల్ డెఫినెట్లీ సూ దెమ్. మేము అధికారంలోకి వచ్చాక A1 A2గా ఉండి ఈసీ ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో వాళ్ళ మీద చర్య తీసుకునే వరకు, వాళ్ళని జైల్లో వేయించే వరకు, ముఖ్యంగా ఈ కేసు మీద ఓకే మేము ఊరుకోం. కాదండి, 18 రాష్ట్రాలు అని అన్నారు ఇందాక. ఏ రాష్ట్రము కూడా ఒప్పుకోలే దానికి. ఏ రాష్ట్రము ఒప్పుకోలేదు. తెలుసా? తెలియదు నాకు. మీరు ఒక్క విషయం, అన్ని రాష్ట్రాల్లో ప్రాసెస్ లో మాత్రమే ఉంది. అన్ని రాష్ట్రాల్లో సర్వేలు ఎక్కడ కూడా పూర్తి కాల. ఏ రాష్ట్రం కూడా వాళ్ళ ముఖ్యమంత్రిని ఫోటో దాంట్లో పెట్టుకోలే. ఏటి మీద పెట్టుకోలే. ఒక్కటండి, మీరు విమర్శ కోసం విమర్శ చేస్తానంటే అది వేరే లెక్క. అంటే ముఖ్యమంత్రి గారి ఫోటో విధానపరమైన నిర్ణయం ఏంటంటే, దగ్గరికి పెడితే వాళ్ళు మాట్లాడింది విధానపరమైన నిర్ణయం ఏంటంటే పాస్బుక్ల మీద ముఖ్యమంత్రి గారి ఫోటో ఉందనో, లేకపోతే ఏదైతే భూమి పేదలకు ఇచ్చారో వాటి మీద డాక్యుమెంట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ కు ముందు ప్రతి వాళ్ళు మాట్లాడింది అదే సార్. నేను చెప్తున్నా, నేను అనేది ఏంటంటే ఆ ఫోటో వేయడాన్ని ఒక నేరంగా తీసుకొని దాన్ని ఒక అవకాశంగా వాడుకొని మీ భూమి మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకని అడిగారే కానీ, పేదవాడైన నీకు సెంటు భూమి ఇవ్వడంతో పాటు ఇల్లు కట్టిస్తున్న ముఖ్యమంత్రి గారి ఫోటో ఇస్తే నీకు ఏమైనా అబ్జెక్షన్ అని ఎవరు అడగలా. అట్లా ఎందుకు అడుగుతారు అసలు? నేను ఒకటే అడుగుతాను. ఇప్పుడు అంటే అట్లా అడగలేదు అన్న పాట. ప్రతిపక్షం అంటే ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రజల పక్షంగా ఉండాలి. ప్రతిపక్షం అంటే ప్రతి పనిని విమర్శించడానికి మాత్రమే మేము పుట్టాం. ఎంత మంచి పని చేసినా మేము విమర్శిస్తాం తప్ప ప్రజలకు ఎంత మేలు జరిగినా మేము ప్రశంసించాం అనేవాళ్ళు ప్రతిపక్షం ఎట్ట అవుతారండి? ఇప్పుడు నాయకుడు అనేవాడు ఒకడు ఉంటే సినిమాలో ప్రతి నాయకుడు అనేవాడు ఒకడు ఉంటాడు. ఇక్కడ ప్రతి నాయకుడు అనేవాడు విలన్. అదే విధంగా ప్రతిపక్షం తయారైతే ప్రతి పనిని ప్రశ్నించేవాడు ప్రతిపక్షం అయితే ది విలన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీస్ పీపుల్ ఆర్ సిండికేట్. These people are syndicate of Andhra Pradesh who is actually aspiring once again Chandrababu Naidu for their own